గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దున్నే లేచాను 3 o'clockకి. సో నైటే బాత్ చేశాను, అందుకే నేను కొంచెం టచ్అప్ చేస్తున్నా ఫేస్ వాష్ చేసి. సో ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ ఫౌండేషన్ గురించి చెప్తాను. జస్ట్ 5 minutesలో రెడీ అయిపోవచ్చు. ఆ ప్రోడక్ట్ వచ్చేసి మమత హైడ్రో గ్లో ఫుల్ కవరేజ్ విత్ టర్మరిక్ అండ్ విటమిన్ సి. ఇందులో మనకి 6 టైప్స్ ఉంటాయి చూసుకుంటే. ఐవరీ గ్లో, క్రీమ్ గ్లో, న్యూడ్ గ్లో, సన్ గ్లో అండ్ బిగీ గ్లో అండ్ క్యారమిల్ గ్లో. ఆల్ స్కిన్ టైప్స్కి అయితే మనం యూస్ చేయొచ్చు. ఇట్స్ న్యాచురల్ ప్రోడక్ట్. అండ్ మన ఫౌండేషన్ ముందు ప్రైమర్ అయితే యూస్ చేస్తాం. సో మన మమఎర్త్ వాళ్ళు మమఎర్త్ గ్లో పోర్ బ్లరింగ్ ప్రైమర్ అయితే లాంచ్ చేశారు. సో ఇది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ అస్సలు గ్రీజీగా ఉండదు. పోర్స్ అనేది కూడా పర్ఫెక్షన్తో హైడ్ చేస్తుంది అండ్ ఎన్రిచ్ విత్ టర్మరిక్ అండ్ విటమిన్ సి న్యాచురల్ గ్లో ఇస్తుంది మనకి. చూసారు కదా అది ఎంత మంచిగా నా స్కిన్కి మెల్ట్ అయిపోయిందో. సో ఇది చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. సో టెస్ట్ చేసి చూపిస్తున్నా, స్కిన్లో కలిసిపోయింది. సో ఇది యూస్ చేస్తే మన ఫౌండేషన్ బేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఈవెన్ స్కిన్ టోన్ విత్ హై కవరేజ్ ఫౌండేషన్ అసలు మనకి ఇది 12 hours ఉంటుంది తెలుసా. అండ్ ఆల్సో 3x ఇన్స్టెంట్ గ్లో కూడా ఇస్తుంది. అండ్ ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిక్ ఫ్రీ. సో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఇన్స్టెంట్ గ్లో కనిపించింది, చూడగానే మీకే తెలుస్తుంది. అండ్ ఇది మమఎర్త్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నా. చూసారా అసలు ఎంత గ్లో వచ్చిందో. జస్ట్ ఓన్లీ ఆ ప్రైమర్ ఫౌండేషన్ యూస్ చేసినందుకు నాకు అంత గ్లో వచ్చింది. ఇంకేమీ కూడా అప్లై చేసుకోలేదు నేను. ఇందులో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మనం డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు, కాలేజెస్కి, ఆఫీసెస్కి. సో ఎంత బాగుందో చూసారా, పర్ఫెక్ట్గా నాకు సెట్ అయింది స్కిన్ టోన్కి. సో నేను యూస్ చేస్తే ఏంటంటే క్రీమ్ గ్లో. సో గాయ్స్ చూసారు కదా నా ఫేస్కి ఎంత న్యాచురల్గా ఉందో. స్కిన్ అసలు ప్యాచీగా లేకుండా చాలా న్యాచురల్గా మెల్ట్ అయిపోయింది నా ఫేస్లోకి ఫౌండేషన్. ఈ మమఎర్త్ హైడ్రా గ్లో ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అయితే సూపర్ అసలు. సో నేను యూజ్ చేసింది అయితే 02 క్రీమ్ గ్లో. సో ఇదైతే నాకు బాగా సూటబుల్ అయింది. ఇందులో మనకి 6 టైప్స్ ఉన్నాయి. సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో చూసుకుని మీరు అప్లై చేసుకుంటే ఫేస్కి అసలు న్యాచురల్ లుక్. చూసారు కదా స్కిన్కి అసలు ప్యాచీ వర్క్ లేదు, ఎంత న్యాచురల్గా ఉందో. అసలు ఎక్కడా కూడా ఇంత రాసినట్లేదు. నా స్కిన్కి అసలు ఎటువంటి ఫౌండేషన్ కూడా సెట్ అయ్యింది. మమఎర్త్ ఫౌండేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా సెట్ అయింది. సో ఇంకా ఫేస్ కి నాకు ప్యాచీగా లైక్ నిజంగా మేకప్ చేసుకున్నట్టుగా కనపడిపోయేది. బయటికి స్వెట్టింగ్ వచ్చినప్పుడు కానీ మేకప్ చెరిగిపోవడం అన్నీ జరిగింది. బట్ ఇది నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మీరు లైవ్ లో చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో, ఎంత న్యాచురల్ గా. విటమిన్ సి టర్మరిక్ తో చేసింది కాబట్టి న్యాచురల్ గ్లో ఉంటుంది ఫౌండేషన్. వీ హ్యావ్ 6 టైప్స్ ఇందులో. మనకి ఇందులో 6 టైప్స్ ఉన్నాయి. సో మీకు డిస్ప్లేలో పెడతా చూడండి. యాజ్ యుల్ నో దట్ రీసెంట్లీ మన మమఎర్త్ వాళ్ళు మనం పెట్టిన కమెంట్స్ కూడా రివ్యూ చేసి బెటర్ ప్రొడక్ట్స్ కి మనకి చూస్తున్నారు. రీసెంట్లీ ఆనియన్ ఆయిల్ కూడా, హెయిర్ ఆయిల్ కూడా చేశారు. సో మీరు డెఫినెట్ గా మీకు ఏదైనా ఇది కావాలి, ఇది ఇంప్రూవ్ చేయాలన్నా సరే మీరు కమెంట్స్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా రివ్యూ చేస్తారు. అండ్ మీ అందరికి ఒక స్పెషల్ డిస్కౌంట్ నా నుంచి 20% డిస్కౌంట్ నా కూపన్ కోడ్ కానీ మీరు యూజ్ చేస్తే. ఆల్సో ఇది మనకి నియర్ బై స్టోర్స్, నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా దొరుకుతుంది. సో డూ చెక్అవుట్ గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. 6 AM పొద్దున. ఇప్పుడు ఫ్లైట్ కి టైం అవుతుంది. మనం వెంటనే వెళ్ళి ప్యాక్ చేసుకున్న లగేజ్ కి కిందకి తీసుకెళ్ళిపోలేదు, ఎందుకంటే కింద లోహిత వెయిటింగ్ చేస్తుంది మన కోసం. సో గైస్ చలో బాయ్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఒక కార్లో ఒక 7 కూర్చోబోతున్నాం, ఒకరు. సో చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తున్నాం తమ్ముడైతే. ఎందుకంటే ఒకే కార్లో వెళ్ళడం ఉన్నాయి. బట్ ఇప్పుడు మేమందరం జర్నీ చేస్తున్నాం కదా, అది కూడా పొద్దున్నే ఎవరు వస్తారు. సో అందుకే ఒక్క కార్లోనే అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం. మార్నింగ్ వ్యూ చూడగానే బీచ్లో అసలు ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఉంది. చాలామంది జాగింగ్స్కి వెళ్తున్నారు. అబ్బా నాకు కూడా వెళ్తే బాగుంది అనిపించింది. ఇంకా దీపోదిన వాళ్ళని కూడా పికప్ చేసేసుకున్నాం. లగేజ్ అన్నీ పెట్టేశారు. ఇంకా ఒకరి మీద ఒకరిని ఎక్కి కూర్చున్నాం. సో మా ట్రావెలింగ్ అలా అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎంత ఇక్కడ నుంచి ఇప్పుడు అన్నీ ఉన్న ఏరియా ఎక్కడంటే ఆర్కే బీచ్ సైడ్, లైక్ బీచ్ రోడ్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా 45 minutes పట్టింది. సో 45 minutesలో వెళ్ళిపోయాం. బట్ చాలా భయంగా వెళ్ళాం, ఎక్కడైనా మిస్ అయిపోద్దేమో అని చెప్పి. సో ప్రెజెంట్ మా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. తప్పదు. అబ్బా టైం అయిపోతుంది ఇంకా మాకు. ఇక్కడ చూడండి వెళ్ళొచ్చేసి మేము నెక్స్ట్ ఫ్లైట్ జ్ఞానపురం దగ్గర ఉన్నాం రా. సిగ్నల్ పడిపోయింది. ప్రామిస్ కానీ లారీలన్నీ వరుసగా ఆపేసాడు. మధుపురం ఇటు నుంచి రమ్మని చెప్పేసి అంటే నిజం చెప్పరా, భయం అవుతుంది మిస్ అయిపోతామేమో అని. సరేలే అయితే బాయ్.
లేట్ అయిపోద్ది అనుకున్నాం, బట్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం. సో మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎంత నర్వస్గా ఉందంటే ఎయిర్పోర్ట్లో బ్లాగ్ చేయాలంటే అదో టైప్ ఆఫ్ ఫీలింగ్ అంతే. సో లాస్ట్ టైం నేను ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేశాను, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు టైం ఉంది మాకు, ఇంకా స్టార్ట్ కాలేదు. సో మళ్ళీ తీసుకున్నాను, వచ్చా నచ్చితే తీసుకుంటా, లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా. ఇంకా ఇంకేమన్నా ఇదేంటి అమృతం నైగేస్ వస్తుంది, నైగేస్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మొత్తానికి విండో సీట్ సాధించారు. సో విండో సీట్ అయితే నాకు వచ్చింది, నాకు రాలేదు, మళ్ళీకి వచ్చింది, నాకు ఇచ్చాడు. అక్కడేమో చివరిని చూస్తున్నారు కదా, అక్కడ కూడా విండో సీట్ వచ్చింది దీపోదునికి. హాయ్ హాయ్. విండో సీట్ ఉన్న వాళ్ళు లక్కీ ఫెలోస్. నేను ఏం లేదు, ఇది చిన్న ఫ్లైట్, బాగా చాలా చిన్న ఫ్లైట్, ఏం లేదు అంతగా ఏం వ్యూ కనపడదు ఇక్కడ. అనియా స్టాఫ్ అందంగా ఉన్నారు కదా. ఏమైంది చెప్పు. బాగా ఆకలేస్తుంది బ్రో. కాఫీ బయట తింటున్నా, కాఫీ తాగినట్టు ఫీల్ వస్తుందని కాఫీ బయట తాగుతున్నా, తింటున్నా. థ్యాంక్ యూ. క్లౌడ్స్ వస్తున్నాయి. విండో బాగాలేదు కానీ ఎంత మంచి క్లౌడ్స్ వస్తున్నాయో తెలుసా. అరే విండోలు మార్చాలండి ఈసారి మీరు డెఫినెట్గా. నేనైతే ఎయిర్లైన్ వాళ్ళకి, ఇది ఎయిర్లైన్ ఇండిగో వాళ్ళకి చెప్తున్నాను, నిజంగా మీరు విండోస్ మార్చాలి, చేయించాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు, క్లౌడ్స్ కోసం చూడాలనుకున్న వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. చూడండి ఎలా కనిపిస్తాయి గీతలు గీతలుగా, అసలు ఎక్కడ చూడాలి వ్యూ మేము. దిస్ ఇస్ సో డిసప్పాయింటింగ్. నా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, ఇలా గీతలు ఉండదు. అది నా డిసప్పాయింట్మెంట్ కలర్ పెట్టుకుని కవర్ చేస్తున్నాను. విండో లేదు కదా, విండో ప్లేస్ ఇవ్వలేదు కదా మనం. బట్ క్లౌడ్స్ ఇట్స్ అబ్బబ్బబ్బ ఎంత బాగుందో క్లౌడ్స్. అసలు 7:50కి కదా ఫ్లైట్, క్లౌడ్స్ అది బాగా వస్తుంది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మేము ఇద్దరం కప్పులు పక్క పక్కన కూర్చోవాలి కదా, మధ్యలో కప్పులు పానుకున్న పుడకలా గీడు ఎందుకు మధ్యలో కూర్చుంటా అసలు అడిగాడు బ్రో. నేను కూర్చుంటా పక్కనని, అదే చెప్పు బ్రో, నువ్వు రియాలిటీ చెప్పు. రాగానే కూర్చున్నాడు, పెద్ద మనిషి కదా గ్యాప్లేం కదా అని చెప్పి ఇలా కూర్చున్నాడు. మనిషి అనేవాడు అసలు బాయ్ ఫ్రెండ్ అయితే నువ్వు నా పక్కన కూర్చుంటా అని అడగాలి, ఏం బ్రో అడగలేదు. ఏంటి బాగా చెప్పు లాస్ట్. అబ్బా అంటే లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు బాగా ఆకలేస్తుంది. వీళ్ళేమో ఫుడ్ ఇస్తారు కానీ క్యాష్ ఉంటేనే ఫుడ్ ఇస్తారు, ఎందుకంటే మన ఏరోప్లేన్ మోడ్లో వెళ్ళిపోతుంది కదా, మనకి ఫోన్పేలు అవి పనిచేయవు. సో అది గుర్తొచ్చి అమ్మో అని నైట్కి నైట్ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను. వాళ్ళు ఇదిగోండి ఇన్స్టామార్ట్లో ఇవి పట్టుకో. వావ్ సూపర్, మంచి పని చేసావు. ఎంత బాగుందో క్లౌడ్స్. ఏం విండోరా బాబు. గాయస్ ఇప్పుడే బెంగళూరుకి ల్యాండ్ అయ్యాం. సో మన వాళ్ళు రచ్చ చేసారు, తెలుసు కదా మనం ఎక్కడున్నా ఇట్లా ఉంటుందని. అందరూ బ్లాగింగ్ ఏం చేస్తాం, అదంతా బ్లాగింగ్ ఫ్యామిలీ. అది నీ అదృష్టం వదినా.
మీ అదృష్టం అది, మీ అదృష్టం అది నిజంగా. ఏమదన్నా అమ్మమ్మ బెంగళూరుకి వచ్చాం కదా, పబ్కి వెళ్దామా? డబ్బులు ఇస్తే ఎస్, డబ్బుల కోసం కాదులేండి, నాకైతే 1 year నుంచి రెవెన్యూ లేదు, నేనైతే మీకోసమే తీస్తున్నా. ఓకే, అసలు ఫోన్ మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు నీకే తెలియదు. అదే సో ఎయిర్పోర్ట్లో రాగానే పైకి ఎక్కగానే మాకు ఈ దేవుడు ఫొటోస్ కనిపించాయి, విగ్రహాలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ కూడా నాకు కొంచెం క్రియేటివ్గా కనిపించింది. స్తంభం చూసారా? వెల్కమ్ టు బెంగళూరు, నాట్ బెంగళూరు. ನಾನು ಹೇಳ್ತೇನೆ ಫೋನ್ ಎತ್ತಾಕೊಳ್ಳಿ 5 ನಂಬರ್ನೇ ಹೇಳ್ತೀಯ ನೀನು ఫాస్ట్ అదన్నా ఆడుకుంటున్నాడు మొదన్న. ಗಾಡಿ ನಂಬರ್ ಹೇಳಿ 09 నేను కూడా. సో బెంగళూరు నుంచి వెళ్తున్న దారిలో మేమైతే టిఫిన్కి ఆగాము. అక్కడ ఇడ్లీలు అయితే ఏదో స్పాంజ్లానే ఉంది, అంత నచ్చలేదు. బట్ దోశ అయితే ఎక్స్ట్రాడనరీ, గీ దోశ అంట, అదిరిపోయింది. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ మేము అక్కడ 1 hour టైం స్పెండ్ చేసాం. సో అందుకే మాకు ఇక్కడ నుంచి మైసూర్ వెళ్ళడానికి 5 hours టైం పట్టింది. ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్ ఓకే అనిపించింది, కానీ తర్వాత రెండోసారి తినేసరికి స్పాంజ్లా అనిపించింది. సాంబార్ టేస్ట్ కూడా ఓకే ఓకే, బట్ దోశ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రశాంతంగా ఉంటుంది. అవేం దోశలు? మన దోశలు షేర్ చేసుకుందాం. అది ఇచ్చేయి. మీరు ఏం చెప్పారు? గాయస్ ఇప్పుడే మనం రీచ్ అయ్యాం. మనం స్టే చేసేది ఇక్కడే, మనం లంచ్ చేసేది కూడా ఇక్కడే. మన వాళ్ళందరూ అయితే ఇక్కడే ఉన్నారు. జర్నీ అయితే 5 hours పట్టింది మాకు. అని ఇలా పట్టుకో, నాకు పట్టు. క్లైమేట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. బెంగళూరు క్లైమేట్, వర్షం ఉంది, ఎండ ఉంది, అలానే కూల్గా కూడా ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ చాలా కూల్గా ఉంది. నిజంగా ఎక్స్ట్రాడినరీ లొకేషన్. వస్తే ఊటీ వెళ్ళాలి నాకు. ఏం బ్రీజ్ ఉంది అసలు ఇక్కడ. కొడైకెనాల్, ఊటీ, మన మంచుమల్ బాయ్స్ ఉన్నాడు కదా, ఎవరు సంథింగ్, అతని పేరేంటో గెస్ట్ చేసి మీరు చెప్పండి, నాకైతే ఐడియా రావట్లేదు. సుశాంత్ చూసారు గాలి ఎంత బాగుందో, క్రేజీ టూ క్రేజీ, చాలా బాగుంది. ఇక్కడ మైసూర్లో వండేసిన క్రాబ్ ఇంకా కదులుతుంది అన్నది. జస్ట్ నైట్ చిల్లింగ్ టైమ్స్ అండి ఇది. ఇప్పుడు కూర్చొని కొంచెం ప్లాన్ చేసుకున్నాం ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది. మీకు వెళ్తున్న బ్లాగ్లో అలా నేను కూడా ఆ ప్లాన్ రివీల్ చేస్తాను. ఇంకెందుకంటే మేము కూడా డిసైడ్ అవ్వలేదు కాబట్టి. ఎలానో మైసూర్ వచ్చాం కాబట్టి ఒక 3 days అయినా ఇక్కడ స్టే చేసి, బెంగళూరులో స్టే చేయాలి కదా, మైసూర్లో ఒక 2 places చూసి తర్వాత బెంగళూరులో డెఫినెట్గా ఏం చూడాలో మీకు చెప్తాను. అది ఎందుకంటే మరి మేము డిసైడ్ అవ్వలేదు. అందుకు ఫస్ట్ అయితే షాపింగ్ కొంచెం చీప్ ఉంటుంది, కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి కదా బెంగళూరులో. సరోజిని మార్కెట్ అని చెప్పి ఇంకా చాలా మార్కెట్. అది ఇక్కడ బెంగళూరులోనే సరోజిని మార్కెట్, అది ఢిల్లీలో ఆ టైప్ లో మార్కెట్ ఉంటుందండి. అసలు వదలమండి, 100 రూపాయలు 50 రూపాయలు టాప్. సరోజిని మార్కెట్ అంటే అంతే కదా మరి. చీప్ అంటే చీప్ కాదు బ్రో, ఏదో చెప్పాను అబ్బా కొటేషన్. అది ఊర్లేరా మాకు రాలేదు. ఇన్ మైసూర్. సో మైసూర్లో మేము ఏమి చూడలేకపోయాం ఎక్కువగా, బట్ ఈ రోజు అయితే చాలా ప్లాన్ చేసుకున్నాం చూడాలని. మైసూర్ ప్యాలెస్, ఇంకా టెంపుల్, ఇంకా అలానే బెంగళూరులో అంటే వెళ్తూ దారిలో కూడా బెంగళూరు వస్తుంది కాబట్టి, సారీ మనం బెంగళూరుకే వెళ్ళాలి కాబట్టి అక్కడ ఒక స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. లేడీస్కి అయితే ఫుల్ క్లాత్స్ అవి దొరుకుతాయంట. ఇప్పుడైతే అందరూ రెడీ అయిపోయి మంచి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో నిన్న మేము జనతా అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, చాలా బాగుంది ఫుడ్ అయితే, సెట్ అయింది. అక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడైతే నాతో పాటు వచ్చేసి
చెప్పాను కదా జనతా రెస్టారెంట్లో చాలా బాగున్నాయని చెప్పి. సో సెకండ్ డే కూడా అలానే ఉంటాయి అనుకుంటే డిసప్పాయింట్ అయ్యాం. అంటే అన్నీ బాగాలేదు, ఏవో కొన్ని బాగున్నాయి. నిన్న మేము అంటే ఆ రోజు తిన్న రోజు మాత్రం అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళింది మార్నింగ్ టైం అంటే 11 ఆ టైంకి. సో బ్రేక్ఫాస్టే చేయాల్సి వచ్చింది. నేను బిర్యానీ తింటా అన్న నన్ను ఎవరూ ఒప్పుకోలేదు. సో వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారు. మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ టైంలో. ఇప్పుడు మేము మైసూర్ ప్యాలెస్ వెళ్ళడానికి ట్రావెల్ చేస్తున్నాం. బట్ ఎన్ని అవర్స్కి రీచ్ అవుతాం అనేది తెలియదు. బట్ బెంగళూరు అయితే మాకు మొన్న వచ్చేటప్పుడు 5 hours పట్టింది. మధ్యలో లంచ్ బ్రేక్లో ఆగి సో అలా టైం పట్టింది. ఇప్పుడు చూడాలి, అసలు టైమే సరిపోవట్లేదు మాకు తిరుగుదామంటే. మాకు ఎల్లుండేమో ఫ్లైట్ 5 o'clockకి ఆల్రెడీ బుక్ చేసేసాం. సో లెట్స్ సీ మనం ఏం ప్లేసెస్ చూస్తాం అసలు మైసూర్. బట్ మైసూర్ లొకేషన్స్, ఆ వ్యూ కానీ అసలు మొత్తం గ్రీనరీ చాలా బాగా నచ్చింది. ఇంకేదన్నా మంచి వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాం కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ లేవు, ఓన్లీ వాటర్ పార్కే ఉందంట. ఐ థింక్ మున్నార్లో ఉంటుంది మంచిగా ప్లేసెస్. మళ్ళీ ఈసారి మనం ట్రై చేద్దాం. కేరళ వెళ్ళేటప్పుడు మంచి రిసార్ట్ తీసుకుని మంచి వ్యూస్ అన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. నిన్న మేము సూపర్గా ఎంజాయ్ చేసాం బ్రేక్ఫాస్ట్. ఈరోజు నేను చెప్తున్నా ఫుల్ డిసప్పాయింట్ అయ్యాం మేము. బ్రేక్ఫాస్ట్ విషయం అయితే ఏం బాగాలేదు. ఓకే ఆర్డినరీ. సో ఇంకా అయిపోయింది కాబట్టి బయలుదేరాం. ಜವಾಬ್ದಾರಿ ಆಗಿರುವುದಿಲ್ಲ. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಹಾಗೂ ಸಾರ್ವಜನಿಕ ರಜಾದಿನಗಳಂದು ಸಂಜೆ 7ರಿಂದ 8ರವರೆಗೆ ಅರಮನೆಯ ವಿದ್ಯುತ್ ದೀಪಾಲಂಕಾರವನ್ನು 7 PM to 8 PM. No sound and lights. అబ్బా ప్యాలెస్ అని ఊరికే అంటారా, ఎంత బాగుంది చూసారా ప్యాలెస్. చూడగానే ఒక రాజుల వైబ్ వచ్చింది నాకు. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఉంది లొకేషన్, క్లైమేట్, వావ్. అండ్ ఎంట్రీ మనకి 100 rupees పడింది. సో మనకి ఎంట్రీ 100 rupees పడింది ప్రస్తుతానికి. సో మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడైతే మంచిగా మన రీల్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. టికెటా? సో ప్యాలెస్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. చాలా ఎలిగెంట్గా ఉంది అసలు. సో ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ మనం చెప్పులన్నీ పెట్టేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ప్యాలెస్ లోపలికి. యాక్చువల్లీ క్లోజింగ్ టైం కూడా అయిపోతుంది. వావ్, మైసూర్ శారీస్. అసలు లోపలికి ఎంటర్ అవగానే మంచి గంధం స్మెల్ వచ్చింది. చాలా బాగుంది ప్యాలెస్లో అడుగు పెట్టగానే. ఇదిగోండి మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. తెలుగులో మాట్లాడు. హాయ్ 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 వదినా హాయ్. బ్లాగర్స్ ఉంటే ఎలానే ఉంటుంది అంతే, అందరూ ఒకటే కంటెంట్. ఇక్కడ హాయ్ చెప్పండి. 2 మిక్స్ కొట్టండి అంకుల్, మాకు కావాల్సింది అదే. ఒక్క లాంగ్వేజ్ లో పోతాం. తెలుగు తెలుగు తెలుగు. ఓకే రండి. మీరు అలాగే పిలవాలంటే బాబు అని కానీ పిలుస్తారు. నేను స్వాగతిస్తున్నాను. ఈ విశ్వంలోనే నిండా అందమైన మహాలు చూపెట్టడానికి. ఇంతవరకు మనము ఈ మాల్కి మైసూర్ మహారాజా మహల్ అది పేరు అనుకొని వచ్చాం. యాక్చువల్గా ఈ మహల్కి పేరు వచ్చి లక్ష్మీ విలాస్ మహల్. స్వయం లక్ష్మీ అమ్మవారి కాపురం చేసే ఇల్లు. మళ్ళీ ప్రజలు నచ్చతో చెప్తారు అంబా విలాస అనేసి. వెల్ మీరందరూ మీ అమ్మ దగ్గర పోయి అమ్మ నాకు హాఫ్ గ్లాస్ టీ కావాలా, పాలు కావాలంటే వాళ్ళు ఒక ఫుల్ గ్లాస్ ఇస్తారు. వాళ్ళంటే మీ పైన ఎక్కువగా ఉండే ప్రేమ. అలాగే మైసూర్ మహారాజా వాళ్ళ ప్రజలు వచ్చి అడిగేదానికి మొదలే పదార్థాన్ని వారి ఇస్తూ ఉంటారు. దీన్ని చూసిన ప్రజలు, అనుభవించిన ప్రజలు వాళ్ళే చెప్తున్నారు ఇది మహారాజా ఇల్లు కాదు, అడగకుండా ఇచ్చే దేవుడ ఇల్లు, అంటే అంబాదేవి ఇల్లు అనేసి చెప్తా ఉంటారు. ఓకే, ఈ 5 ద్వారాన్ని క్లోజ్ చేశారు సెక్యూరిటీ పర్పస్. ఓన్లీ 5 ద్వారాలు తెచ్చుకున్నాం. 26 గుడిలు ఉన్నాయి మొత్తం ఈ ప్రిమైసెస్లో. తనలా 4 పెద్ద గుడిలు ఇక్కడ మన గోపురాలు చూసాం కదా బయట ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎంట్రన్స్ లో మనం చూసాం కదా. సో అలాగే వచ్చేసి 4. అది మిగిలింది వచ్చి మీడియం మళ్ళీ చిన్నది. ఇవన్నీ మైసూర్ మహారాజులు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఇష్టం వచ్చిన దేవుళ్ళని మొక్కేదానికి కట్టిన దేవాలయాలు.
మేము మైసూర్ ప్యాలెస్లో గైడ్ అయితే పెట్టుకున్నాం, కానీ అతను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా చెప్తున్నారు, వినాలనిపించింది. కానీ మేము వీడియోస్ తీయాలి, షార్ట్స్ తీయాలి, మాకు టైం సరిపోదు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము వేరే బెంగళూరులో షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాం. ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ కదా, సో అందుకే అతను ఎక్కువ వినకుండా నాకు నేనే షూట్ చేసుకుంటూ వచ్చాను. అందుకే నాకు మైసూర్ ప్యాలెస్ చరిత్ర అస్సలు తెలీదు, మీరేమనుకోద్దు. స్టార్టింగ్ ఏవో కొంచెం విన్నాను, మీకు కూడా ఆల్రెడీ రికార్డ్ చేశాను కదా. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అంటే దాన్ని ఏమంటారు, ఇవన్నీ నిజంగా పాతవేనా, నిజంగా ఇలా ఉండేవారా అనిపించింది. చూస్తే కొంచెం రెనోవేట్ చేసినట్టే ఉంది, బట్ నిజంగానే ఇదంతా చరిత్ర ఉన్నట్టు ఉంది. నాకైతే పిచ్చి డౌట్లు వచ్చాయి. మార్బుల్ కానీ పిక్చర్స్, దాని శిల్పాలు అంటారు కదా, అవి అప్పుడు రాజులు ఎలా ఉండేవారు, మనుషులు ఎలా ఉండేవారు, అసలు యుద్ధాలు ఎలా చేసేవారు, ఇంకా డోర్స్ అన్నీ విచిత్రంగానే చూసాను. నాకు ఇది బ్రిటిష్ వారి ఆర్కిటెక్చరా లేదా నిజంగా రాజులు వీళ్ళు చేయించుకున్న ఆర్కిటెక్చరా తెలియదు, కానీ అసలు ఎంత బాగుంది చూసారు. అప్పట్లోనే ఇంత తెలివిగా వీళ్ళు ఇంత బాగా చేసుకున్నారు. అండ్ ఇది ఉంది కదా, ఇది గోల్డెన్ రాజుగారి ముద్ర అంట, రియల్ గోల్డ్ కాదులేండి. ఇట్స్ లైక్ ఎ హెవెన్ అసలు. సో ఇది అప్పట్లో ఇలా ఉండేది పిక్చర్. దసరా ఉత్సవాన్ని మీరు చూడలేకుంటే అనుకోండి, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఉత్సవాల్లో ఇంతమందిలే వెళ్తారు, ఇలాగే డ్రెస్సులు వేస్తారు, ఇలాగే పదార్థాలు పెడతారు. అయితే మనిషి మళ్ళీ ప్రాణి అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అవును, మైసూర్ నుంచి. ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని మాత్రం అస్సలు వదిలి వెళ్ళాలనిపించట్లే. రాజమందిరం అసలు చాలా 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 బాగుంది. అందరూ ఇటే వచ్చి ఇక్కడ ఆగిపోతున్నారు, నేనైతే ఇక్కడ ఆగిపోయాను ఈ ప్లేస్ చూసుకుంటూ. చూసారా గోల్డెన్ లైట్ ఎలా ఫేస్కి వస్తుందో. రాజుగారిని ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు చేసి ఉంటారు, ఇది ఇంతకు ముందు పిక్చర్ అయ్యి ఉండొచ్చు. మా అమ్మ ఇదంతా రియల్ అంటే వీళ్ళ స్టోరీ అంత క్రేజీగా ఉంటుంది అసలు. అసలు వీళ్ళు పెయింట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇది క్రేజీ అంటే క్రేజీ. ఇది ఓపెనింగ్ స్పేస్ ఇది లాగా. మైసూర్ అసలు నేను తీసింది కొంచెం అయితే, ఇంకా చాలా ఉంది చూపించడానికి. దీని చరిత్ర కూడా నాకు తెలియదు, మీకు చెప్దామన్నా సరే. సో వ్యూస్ అయితే అదిరిపోయింది. నిజంగా ఇలా ఉండేవారా, ఇంత భవనాలు కట్టి అందులో ఉన్నారా అని ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ ఇంకా నేను బెంగళూరులో షాపింగ్ అయితే చేశాను, స్ట్రీట్ షాపింగ్, బట్ షూట్ చేయలేదు. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయకపోయినా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.